జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మన జీవిత లక్ష్యం భగవత్ నామస్మరణ చేయటం, భగవంతుని చేరుకోవటం. మానవ జన్మం వచ్చింది ఎన్నో జన్మాల నంతరం. 84 లక్షల జీవరాశులు కాలచక్రం తిరిగి మనుష్య జన్మం వచ్చింది. నామస్మరణ చేస్తూ ఉండండి. మన పెద్దలు చెప్తారు. కన్నడలో పురందర దాసుల పాట ఉంది, దారియు నడివాగ భారవో హొరవాగ కృష్ణ ఎనబారదే. అంటే ఎప్పుడైనా అంతూ ఉండండి, నామస్మరణ చేయండి. నడిచేటప్పుడు చేయండి, వజన్ మోసేటప్పుడు చేయండి, సంచులు మోసేటప్పుడు చేయండి, కూలి పని చేసేటప్పుడు చేయండి, కసు ఉడిచేటప్పుడు చేయండి. రామ 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 అంటూ ఉండండి అని వాళ్ళు చెప్తారు. శంకర భగవత్పాదులు దాన్నే చెప్పినారు. భజ్ గోవిందం భజ్ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢ గోవిందం నిని గోవిందం నామస్మరణ చేయి. నహి నైరక్షద్యుడు కురుంకరణే. నీ పైసలు, డబ్బు, సంపాదన, కీర్తి, ఐశ్వర్యం ఏది నిన్ను రక్షించదో ఆ రామనామస్మరణ నిన్ను రక్షిస్తుంది. రామనామస్మరణ చెయ్యి అని మన పెద్దలు చెప్పినారు. ఆ రాముని గుడి కొరకు, అయోధ్యలో రాముని గుడి కొరకు 500 సంవత్సరాలు పోరాటము, 2 లక్షల మంది ప్రాణార్పణం చేసిన తర్వాత మాకు ఆ రామ మందిరం అయింది. రామ అంటేనే మనలో కరెంటు ఉత్పన్నమవుతుంది. రామ పేరు ఎప్తేనే మనకి ఒక రీతి ఉత్సాహం వస్తుంది. మేము ఎప్పుడన్నా నడిచేటప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ, మన దగ్గర తక్కువ, రామ్ రామ్ అంటారు. వాడు మాట్లాడితే రామ్ రామ్ అంటారు, రామ్కి ఇచ్చ అంటారు, రామ్కి కృప అంటారు, ఏం దొరికితే రాముడు అంటారు. ఇంకేం సస్య కూడా రామ్ నామ్ సత్యహే అంటారు. అంటే రాముడు పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు రామ 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 మనకి. ఇదాని చిన్న 2 ఉదాహరణలు కథలు చెప్తే దాని ఎక్కువ ప్రభావం అవుతుందని చెప్తున్నా. దీనికంటే మొదలు కూడా చెప్పిండవచ్చు. ఒక రోజు బాంబేలో నిజంగా జరిగిన ఘటన. ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తి ఒకరోజు సాయంత్రం 5 అయింది, బెల్ అయింది, అందరూ వర్కర్స్ అంతా బయటికి వెళ్ళిపోతున్నారు. ఈయన ఫ్రీజర్ ఉంది, ఇది తయారు చేసేది గ్లాస్ హౌస్ మాదిరిగా పెద్ద హౌస్ ఉంది, దాంట్లో ఫ్రిడ్జ్ తయారవుతుంది. అక్కడ ఏదో లోపల చూడడానికి పోయిండు. సడన్గా వీడు గ్లాస్ డోర్ వేసేసిండ్రు, లైట్ తీసిండ్రు, బయటకు వచ్చిండ్రు. లోపల ఉండిపోయిండు. వచ్చి ఎంత వాకిలు కొడితే ఎవరికి వినిపించడం లేదు, అరిస్తే వాయిస్ బయటికి పోతలేదు. ఎంత తెల్లాడుతున్నాడు, ఎంత తిప్పలు పడుతున్నారు, ఎంత చేసినా ఎవరికి అది వినిపించడం లేదు. గ్లాస్ కూడా చాలా పెద్ద గ్లాస్, దాన్ని పగలగొట్టేదానికి కూడా సాధ్యం కాదు. ఏం చేయాలి ఆయనకు తోచటం లేదు. ఇంకేమో ఐస్ అయిపోతే ఆ ప్రాణం పోతుంది. రాముడా నీవే గతి, రామ్ రామ్ అనుకుంటూ ఉన్నాడు. పెద్ద డోర్ వేసేసిండ్రు, ఎక్కడ చూసినా తీయనికి రాదు, ఎంత అరిచినా బయటికి ఆవాజ్ పోదు. ఇంకా చనిపోతానని అనుకున్నాడు, రామ రామ అనుకుంటూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు రామ్ భక్తుడు. కింద పడిపోయిండు. కొద్దిసేపులో ఆయన స్మృతి పోయింది. అక్కడి నుంచి వాచ్మెన్ వచ్చిండు. సడన్గా లైట్ వేసి చూస్తే లోపల ఆయన పడిపోయిండు. తాళం తీసి ఆ డోర్ తీసి ఆయన బయటికి గిగ్గుకొని వచ్చి హీటర్ అంటించి ఆయన కాళ్ళు గీళ్ళు తిక్కి అంత కొద్ది ఇచ్చేసిండు. ఆయనకి మేల్కి వచ్చిన తర్వాత అడిగిండు, నీకెవరు చెప్పిండ్రా నేను లోపల ఉండిపోయానని? ఆయన నాకెవరు చెప్పలేదా? వాచ్మెన్ చెప్పిన మాటలు. నీవు రోజు లోపల వచ్చేటప్పుడు రామ్ రామ్ కాకా అనేటోడు, మళ్ళీ బయటికి ఇంటికి పోయేటప్పుడు రామ్ రామ్ కాకా అనేవాడు. నువ్వు ఈరోజు బయటికి పోయేటప్పుడు రామ్ రామ్ కాకా అనే వ్యక్తి రాలేదు, అందరూ వెళ్ళిపోయి రామ్ రామ్ కాకా అనేట ఎక్కడ పోయా అని నాకెందుకో ఫ్లాష్ ఎందుకో లోపల పోదాం అనిపించింది. ఎవరో పిలిచినట్టు అయింది కాబట్టి నేను లోపలికి వచ్చి చూశాను. చూడండి, రామనామస్మరణలో రామ్ రామ్ అని చెప్పే దాంట్లో మందితో మేము ఆప్యాయంగా ప్రేమంగా రామ్ రామ్ అని చెప్తే ఆ ప్రభావం ఎంత ఉంటుంది. ఆయన ప్రాణం మిగిలింది ఆ రోజు. ఇదే ప్రకారం ఇంకొక కథ వస్తుంది. ఒక చక్రవర్తి రాజా, అష్టైశ్వర్యం ఆయన దగ్గర. ఆయన గురువు వచ్చిండు. ఆయన పూర్వ వృత్తాంతం జన్మాంతరం చెప్పే శక్తి ఉన్న గురువుకి అడిగిండు, గురువు గారు నేను ఈరోజు చక్రవర్తిగా ఉన్న, అష్టైశ్వర్యం అందరి రాజులు నాకు కప్పు కాணிకలు తెచ్చిస్తారు, నాకింత ఐశ్వర్యం ఎక్కడి నుంచి దొరికింది, నేను ఏం పుణ్యం చేసిన అంటే నీ 2 వృత్తాంతాలు, జన్మ వృత్తాంతాలు చెప్తాను విను నాయన. 2 జన్మాల క్రితం నేను కృపణ బ్రాహ్మణునిగా పుట్టినావు, ఒక్క న్యాయపైస దానం ధర్మం ఏమి చేయలేదు, చనిపోయినావు. ఒక గాణిగ ఇంట్లో ఎద్దుగా పుట్టినావు. గాణిగ నూనె తీసి ఆయన దగ్గర ఎద్దుగా తిరిగి తిరిగి జీవితాంతం తిరిగి నూనె తీసాడు. కాళ్ళలో శక్తి పోయింది, నీ చేత కావటం లేదు. అప్పుడు ఆయన నిన్ను బయటికి ఇడిచిపెట్టిండు, ఎక్కడైనా పో చావని. అప్పుడు అక్కడిక్కడ కాగితాలు ఏరుకొని తిని ఏదో జీవితం చేస్తున్నావు. ఎండాకాలము విపరీతంగా దాహం వేస్తే ఒక దగ్గర నీళ్లు ఉన్నవని పోయినావు. అక్కడ నీళ్లు లేవు, బురదలో ఇరకపడ్డావు, బయటికి రావటం లేదు, నీకు శక్తి లేదు, లోపల పోతలేవు. ఆ సమయంలో కాకులు గద్దలు కూర్చుని నీ మీద కుక్కి మాంసం పిక్కుని తింటున్నారు. అంత ఘోరంగా నిన్ను ఇచ్చేస్తున్నది. అలాంటప్పుడు ఏం చేయాలి? వేరే మార్గం లేదు, ప్రాణం పోవటం లేదు, కుక్కుని తింటున్నావి, అంత రోదన చేస్తున్నావు, ఏడుస్తున్నావు. అప్పుడు ఒక వేశ్య అక్కడ దేవస్థానం నుంచి వచ్చింది. ఆ దాన్ని చూసి ఆమె చేతిలో ఇంత తీర్థం ఉంది. హే భగవంతుడా,
ఎద్దుకి ఏం గతి ఇచ్చినావు, జీవంతంగా ఉన్నప్పుడు తింటున్నవి కుక్కలు అవి ఇది చేసి ఆ పరిస్థితి వచ్చింది, దీన్ని ఎట్లా చేయాలి అని ఆమె బాధతో ఆ చేతిలో ఉన్న తీర్థం నీ మీద చల్లింది. ఆ తీర్థం చల్లితే దాని పుణ్యం నుంచి, ఆ వేశ్య యొక్క పుణ్యం నుంచి నీవు ఈరోజు చక్రవర్తిగా ఉన్నావు. అప్పుడు రాజుకు ఆశ్చర్యం, ఆ వేశ్య దగ్గర ఇంత పుణ్యం ఎక్కడొచ్చింది స్వామి అని ఆ రాజు అడిగాడు. అప్పుడు ఆ గురుగారు చెప్తారు, ఆమె దగ్గర ఎవరో ఫీజుకి ఒక చిలుక అక్కడి నుంచి తెచ్చి ఇచ్చిండు. ఆ చిలుక 24 గంటలు రామ 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 అనేది. చిలుకని ఆమె వేశ్య ఇంట్లో తగిలేసింది. ఆ చిలుక 24 గంటలు రామ 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 అనేది. ఆ ఋషి దగ్గర ఉన్న చిలుక ఆమెకి చెవులో రామ 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 నామస్మరణ పడి 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 ఆ పుణ్యం ఏం జమ అయింది ఆమె వేశ్య దగ్గర. ఆ పుణ్యం నీకు ట్రాన్స్ఫర్ అయింది, నీవు ఈరోజు చక్రవర్తిగా ఉన్నావు. చాలా ఆశ్చర్యం. ఆ వేశ్య పుణ్యం నుంచి నేను ఈరోజు రామనామస్మరణ చేసిన విన్న పుణ్యం నుంచి నేను చక్రవర్తిగా అయ్యాను. అంటే రామనామస్మరణ చెవులో పడితేనే ఎంత పుణ్యం అంటే రోజు మేము అంటుంటే ఎంత పుణ్యం రాదు. అది రామ 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 అంటూ ఉండాలి. మేము 24 గంటలు సచ్చేటప్పుడు అందమైన, ఇప్పుడేం మాకు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు ఎందుకంటే సచ్చేటప్పుడు నోటికి రాదు. అజమిళ అనే ఒక పాపి ఆయన సచ్చేటప్పుడు నారాయణ అని తన కొడుకుని పిలిస్తే ఆయనకు మోక్షం దొరికిందని పురాణ కథలు వస్తుంది. అంటే సచ్చేటప్పుడు నోరు నుంచి నారాయణ అని వచ్చింది కాబట్టి ఆయనకు మోక్షం. సచ్చేటప్పుడు మాకు రామ రామ రావాలంటే ఇప్పటి నుంచే అభ్యాసం చేసుకోవాలి, ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. చేస్తేనే మనకు రామనామస్మరణ అలవాటు వస్తుంది. మేము జీవితంలో అస్పృశ్యత ఆచరించవద్దు, అందరిలో భగవంతుని చూడు, పరోపకారం చెయ్యి, మంచి ఆలోచనతో ఉండు, నవ్వుతూ ఉండు, అందరితో మాట్లాడుతూ ఉండు, ఎవరితో మాట్లాడవద్దు. నీకు ఎవరు కలిసినా రామ్ రామ్ అనే ఒక భావన పెట్టుకో, అందరిలో భగవంతుని చూసే ఒక భావన పెంచుకో. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అందరిలో ఉన్న భగవంతు జ్యోతి స్వరూపం ఒకటే ఆ పరమాత్మ అనే భావన పెంచుకోవాలి. ఇది మన యూత్స్ అంతా తెలుసుకోవాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.